Welcome back to Career Post. Today we will see about filling up of vacancies of MTS Postman Mail Guard for the year 2024 vacancy year. రీసెంట్గా డైరెక్టరేట్ నుంచి జూన్ 12/2024 ఒక లెటర్ అయితే రావడం జరిగిందనమాట. దానిలో ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ సంబంధించి కొన్ని రిలాక్సేషన్స్ అయితే ఇవ్వటం జరిగింది. అవేంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఆర్డర్ ప్రకారము అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆఫ్ 2022 సంబంధించినటువంటి వేకెన్సీ ఇయర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నింటినీ కూడా 2023లో ఫిలప్ చేయాలని చెప్పేసి, అలాగే అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆఫ్ పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ ఆఫ్ 2023 వేకెన్సీ ఇయర్ ఎక్స్క్లూడింగ్ ద వేకెన్సీస్ విచ్ ఆర్ సబ్సిడీస్, అంటే ఏదైతే కోర్టు పరిధిలో ఉండవో వాటిల్ని అన్ఫిల్డ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ 2023కి సంబంధించి అన్ని కూడా 2024కి యాడ్ చేయాలని చెప్పేసి యాజ్ పర్ ఆర్ఆర్స్ ప్రివైలింగ్ ఇన్ 2024 అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఏవైతే 2024 జరిగిన తర్వాత కూడా అన్ఫిల్డ్ ఏమన్నా ఉంటే వాటిలన్నింటినీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఇచ్చి ఓపెన్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయాల్సిందిగా ఈ పోస్ట్మెన్ అండ్ మెయిల్ గార్డ్ సంబంధించి ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పవర్ టు రిలాక్స్ అనేటువంటిది ప్రతి ఆర్డర్కి కూడా పవర్స్ టు రిలాక్స్ అనేటువంటిది కాంపిటెంట్ అథారిటీకి ఉంటుందన్నమాట. ఈ రిక్రూట్మెంట్ రూల్స్లో కూడా ఈ పవర్స్ టు రిలాక్స్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. పోస్ట్మెన్ అండ్ మెయిల్ గార్డు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసేటువంటి అర్హతకి ఇక్కడ ఈ మామూలుగా జనరల్గా మనకు తెలుసు ఎంటీఎస్ నుంచి 3 సంవత్సరాలు సర్వీస్ ఉంటే మాత్రం చేతనే వాళ్ళు పోస్ట్మెన్ ఎగ్జామినేషన్కి అర్హులని. కానీ ఇక్కడ రిలాక్సేషన్ 1 year ఇచ్చి ఎంటీఎస్ విత్ 2 years ఆఫ్ సర్వీస్ యాజ్ ఆన్ క్రూషియల్ డేట్ ఆఫ్ 1/1/2024 షల్ బి ఎలిజిబుల్ ఫర్ అపియరింగ్ ఇన్ ద లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రమోషన్ టు ద పోస్ట్ ఆఫ్ మెయిల్ గార్డ్ అండ్ పోస్ట్మెన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఎంటీఎస్ ఎవరైతే 1/1/2022 ముందుగా జాయిన్ అవుతారో ఎంటీఎస్గా వారందరూ కూడా ఈ యొక్క పోస్ట్మెన్ అండ్ మెయిల్ గార్డ్ ఎగ్జామినేషన్కి అర్హులు అనమాట. అంటే 2 yearsకే వాళ్ళు అర్హత సాధిస్తారనమాట. అలాగే జీడిఎస్ విత్ 4 years ఆఫ్ సర్వీస్ యాజ్ అన్ క్రూషియల్ డేట్ ఆఫ్ 1/1/2024 షల్ బి ఎలిజిబుల్ ఫర్ అపియరింగ్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లిమిటెడ్ టు జీడిఎస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ పోస్ట్మెన్ అండ్ మెయిల్ గార్డ్. అంటే జీడిఎస్ ఎవరైతే 1/1/2020 ముందుగా జాయిన్ అవుతారు జీడిఎస్గా, వారు ఈ యొక్క పోస్ట్మెన్ అండ్ మెయిల్ గార్డ్ ఎగ్జామినేషన్ రాయటానికి అర్హులు అని చెప్తున్నారంటే 4 yearsకే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇదివరకు 5 years ఉండేది, దాన్ని 1 year రిలాక్స్ చేసి 4 yearsకి సర్వీస్ని తగ్గించడం జరిగిందనమాట. అలాగే జీడిఎస్ విత్ 2 years ఆఫ్ సర్వీస్ యాజ్ ఆన్ క్రూషియల్ డేట్ ఆఫ్ 1/1/2024 షాల్ బి ఎలిజిబుల్ ఫర్ అపియరింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లిమిటెడ్ టు జీడిఎస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఆఫ్ ఎంటీఎస్. ఎంటీఎస్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో జీడిఎస్ నుంచి, జీడిఎస్లో 2 సంవత్సరాల సర్వీస్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇదివరకు 3 సంవత్సరాలు అవసరమై ఉండేది, దాన్ని ఇప్పుడు 2 సంవత్సరాలకి కుదించడం జరిగింది. కాబట్టి జీడిఎస్గా ఎవరైతే 1/1/2022 ముందు జాయిన్ అయి ఉంటారో వారందరూ కూడా ఈ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు అనమాట. ఇవన్నీ ఈ 3 మోడిఫికేషన్స్ అనేటువంటి ఈ ఆర్డర్ ద్వారా తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఆర్డర్లో ఎక్కడ కూడా జీడిఎస్ ప్లస్ ఎంటీఎస్ కంబైన్డ్ సర్వీస్ గురించి స్పెసిఫిక్గా చెప్పలేదు. కాకపోతే అంతకుముందు ఉన్నటువంటి రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం జీడిఎస్ ప్లస్ ఎంటీఎస్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ సర్వీస్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్కి అర్హులు అనమాట. అలాగే జీడిఎస్లో 5 years ఆఫ్ సర్వీస్ చేసి వారు ఎంటీఎస్గా ఎవరన్నా ఈ సంవత్సరమే రిక్రూట్ అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా యాజ్ ఎ జీడిఎస్గా ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పిఏ ఎగ్జామినేషన్కి ఎవరైతే అపియర్ అవుతున్నారో వాళ్ళకి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంపార్టెంట్ది లోకల్ పేపర్, అంటే లోకల్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి పేపర్ 2 అనేటువంటిది ఉంటుంది. మనం అందులో ట్రాన్స్లేషన్స్, తర్వాత తెలుగులో లెటర్ రైటింగు, అలాగే తెలుగులో ఎస్ఐ రైటింగ్ అనేటువంటిది ఉంటుందని మనకు తెలుసు. ఆ పేపర్ని తీసేయడం జరిగింది. కాబట్టి లోకల్ లాంగ్వేజ్ పేపర్ అనేటువంటిది పిఏ ఎగ్జామినేషన్కి లేదు, ఈ సంవత్సరం 2024కి లేదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ సంగతి నెక్స్ట్ ఇయర్ చూద్దాము. అట్లాగే ఈ పోస్ట్మెన్ అండ్ మెయిల్ గార్డ్కి అలాగే ఎంటీఎస్కి సంబంధించి మట్టికి ఈ పేపర్ 2 అనేది ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ ఎంటీఎస్ రాస్తున్నారో పరీక్షలు వాళ్ళు పేపర్ 2 కూడా తయారవ్వాల్సి ఉంటుంది. పేపర్ 2లో మీకు తెలుసు కదా ట్రాన్స్లేషను, ఎస్ఐ రైటింగ్, లెటర్ అనేటువంటిది పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అట్లాగే
ఈ రిలాక్సేషన్ ఈ ఇయర్కే ఉంటుందా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుందా అని అడిగితే కనుక ఈ రిలాక్సేషన్ అనేటువంటిది ఈ ఇయర్కే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఏంటనేటువంటిది మళ్ళీ ఏమన్నా రిలాక్సేషన్ ఇస్తారా లేదా అని నెక్స్ట్ ఇయర్ చూడాల్సి ఉంటుంది. చాలామంది అడిగే డౌట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పోస్ట్ మ్యాన్ కానీ, పిఏ కానీ, ఎంటీఎస్ కానీ సర్కిల్ లెవెల్ ఎగ్జామినేషన్ డివిజన్ లెవెల్ అని అడుగుతున్నారు. ఈ యొక్క 30/8/2023 ఇచ్చినటువంటి ఈ ఆగస్టు 2023లో ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారము ఈ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ కూడా సర్కిల్ లెవెలే జరుగుతుంది. అలాగే పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ ఎగ్జామినేషన్ కూడా సర్కిల్ లెవెలే జరుగుతుంది. పిఏ అలాగూ సర్కిల్ లెవెలే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. అది ఈ సంవత్సరం యొక్క మార్పు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ అన్ని మార్పులతోటి జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే కొంతమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. 1 ఇయర్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల కొంతమంది ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులవుతారు. వాళ్ళకి మంచి వార్త ఇది. అట్లాగే ఆల్రెడీ ఎలిజిబుల్ అయిపోయి ఉన్న వాళ్ళు ఎంటీఎస్లో 3 సంవత్సరాలు, అలాగే జీడిఎస్లో 5 ఇయర్స్ ఆల్రెడీ ఉండి జీడిఎస్లో 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం కాంపిటీషన్ పెంచుదని అటువంటి వాస్తవాన్ని గమనించాలి. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించుకొని తగు రీతిలో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.